హలో వినిపిస్తుంది సార్. శుభోదయం, వినపడుతోందా? శుభోదయం సార్. యా ఓకే. So we are discussing about the clinical utilities of the mostly used mother tinctures. So mother tinctures లో ఉండేటువంటి క్లినికల్ యూజెస్ మనం గత కొద్ది సెషన్స్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో లాస్ట్ వీక్ ఐ థింక్ కొన్ని మదర్ టీచర్స్ జ్ఞానశేఖర్ గారు కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో we again go with the one of the mother టీచర్స్. అది కంప్లీట్ అయ్యే ఉంటుంది నేను అనుకోవటం. సెనెగా కంప్లీట్ అయ్యి ఉంటుంది కదా. సో Senega, one of the mother tincture which was very widely used in clinical practice. సో పాలిగొనేసియే ఫ్యామిలీకి చెందినటువంటి రెమెడీ ఈ సెనెగా అనేటువంటిది. తర్వాత ఫ్యాబెల్స్, రోజిడి ఐడియా. సో ఈ రోజిడియే చెందినటువంటి ప్లాంట్స్ మీకు ఈ పాటికి కొంత ఐడియా వచ్చి ఉంటుంది. 5th సబ్ క్లాస్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. సో జనరల్ ఎనర్జీ ప్యాటర్న్ కూడా ఏంటంటే ఈ రోజిడియే సబ్ క్లాస్, ద 5th సబ్ క్లాస్ ఐడియా ఏంటంటే ది ఐడియా ఆఫ్ గెటింగ్ అవుట్, ది ఐడియా ఆఫ్ coming out with the experience of something in danger. మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు వెడ్నెస్డే క్లాసెస్లో కూడా మనం ఆ మాట అనుకుంటున్నాం. ఏంటంటే 2nd సబ్ క్లాసు, 5th సబ్ క్లాసు, వీటి రెండింటి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది. బికాస్ దే ఆర్ వెరీ మచ్ క్లోజ్లీ రిలేటెడ్ ఇన్ దేర్ ఆరిజిన్. మనకి ఈ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇచ్చినప్పుడు అరిస్టాటిల్ కానీ, లెన్నియస్ కానీ, విట్టీకర్ కానీ 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. సో ప్రెసెంట్ ఐ థింక్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ నడుస్తున్నట్టుంది. సో ది ఐడియా ఆఫ్ ప్లాంట్స్, ది ఐడియా ఆఫ్ యానిమల్స్, ది ఐడియా ఆఫ్ ఫంగై, ది ఐడియా ఆఫ్ మొనేరా, ఇలా కింగ్డమ్స్ని క్లాసిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళారు. సో లినియస్ మనకి ఈ టాక్సానామికల్ క్లాసిఫికేషన్ గురించి ప్రపోజల్స్ చెప్తున్నప్పుడు, క్లాసిఫికేషన్ గురించి ఐడియా ఇస్తున్నప్పుడు లినియస్ ఒక మాట అన్నారు. ఏంటంటే అట్ వన్ పాయింట్ మనం ఎంతైతే ఈ క్లాసిఫికేషన్ చదువుకుంటున్నామో, బట్ ఎట్ ద ఆరిజిన్ దే మే బి రిలేటెడ్. Likewise, ఈ 2nd and 5th subclass plants at one point of time దే ఆరిజిన్ సృష్టించబడినప్పుడు దాన్ని నమ్మిన వాళ్ళు, లేదా ఎవల్యూషన్ అయినప్పుడు దీన్ని నమ్మిన వాళ్ళు, at a point of time they are very much connected to each other. So the idea of staying there, which creates pressure in 2nd subclass, but
when we move to the fifth subclass, the idea of remaining there, the idea of not coming out, will create a big danger for them. ఫిఫ్త్ సబ్ క్లాస్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ నుంచి గనక బయటికి రాకపోవడం అనే క్వశ్చనే ఉండదు, బట్ అక్కడ ఉంటే గనక దే విల్ ఎక్స్పీరియన్స్ డేంజర్. మీరు ఫిఫ్త్ సబ్ క్లాస్లో ఉండే ప్లాంట్స్ తీసుకోండి, లేదా యానిమల్స్ తీసుకోండి, లేదా నైట్రోజన్ మొదలైనటువంటి మినరల్ రెమెడీస్ని స్టడీ చేయండి. అన్నిట్లోనూ ఉండే కామన్ థీమ్ ఏంటంటే రిమైనింగ్ దేర్, అక్కడే ఉంటే ప్రాణం అనేటువంటిది పోతుంది అనేటువంటి ఐడియా ఉంటుంది. సో ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిఫ్త్ సబ్ క్లాస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ డేంజర్, ఫియర్, డేంజర్, and they must move out and they must come out. ఇది మనకి ఫిఫ్త్ సబ్ క్లాస్లో కనబడేటువంటి ప్యాటర్న్. శంకరన్ సార్ దీనికి ఐడియాలజికల్గా మూమెంట్ ఇన్ ది సెఫలోపోడ్స్ ఇచ్చారు. సెఫలోపోడా, సెపియా, కటిల్ ఫిష్. సో కటిల్ ఫిష్ ఐడియా ఇచ్చారు ఎందుకంటే టు స్టడీ ద ఎనర్జీ ప్యాటర్న్ రన్నింగ్ ఇన్ దిస్ ఫిఫ్త్ సబ్ క్లాస్. సో ది ఐడియా ఆఫ్ సెపియా ఈజ్ అది అక్కడే ఉంటే, ఆ ప్లేస్లోనే ఉంటే ప్రాణ భయం ఉంటుంది. సో దే ఆల్వేస్ కీప్ ఆన్ మూవింగ్ అవుట్, రషింగ్ అవుట్, అండ్ దట్ రషింగ్ అవుట్ అండ్ దట్ కమింగ్ అవుట్ అండ్ దట్ మూవింగ్ అవుట్ ఈజ్ వెరీ క్విక్. దే మస్ట్ మూవ్, దే షుడ్ మూవ్, otherwise there is a danger. So this idea is reflected in most of the plant remedies in this way of having shortness of breath, ఊపిరాడదు, ఆయాసం, and they want to come out, they want to go out, they want to move out, otherwise there is a risk of life. ఈ ప్యాటర్న్ చాలా వరకు ప్లాంట్ రెమెడీస్ లో మనకి కనబడుతుంది. Suffocation becomes mostly restless. Very good. The idea of restlessness, the idea of suffocation, the idea of coming out, the idea of moving out, the idea of tubercular miasm, which creates a big problem if they doesn't move out. Tuberculum, the idea of tuberculum. Mostly the remedies of spiders, insects which have severe pace. The idea of cuttlefish, the idea of nitrogen, where there is so much movement associated with these remedies. So again make a note that at one point of time in origin these second and fifth subclasses are so much related and we see so much pattern running inside them when we study the remedies. So remedies in study చేసుకునేటప్పుడు ఈ ఎనర్జీ ప్యాటర్న్ ని గనక మీరు సరిగ్గా శ్రద్ధగా చదువుకుంటున్నట్టయితే దట్ విల్ బి ఏ బిగ్ అడ్వాంటేజ్ ఆన్ యువర్ సైడ్ సో దట్ యూ కెన్ clinically prescribe the remedies, not merely on symptoms alone, but on the experience. So Senega is one of those sort of remedies which has so much affinity in this respiratory disorders. All sorts of respiratory disorders, all sorts of
dry coughs, wet coughs. The idea of accumulation of mucus, especially Senega has a very good hold in the old days. సో కొన్ని రెమెడీస్ కి వాటి హోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి శాంబుకస్, ది శాంబుకస్ రెమెడీ has good hold in the children. There are so much snuffles, the nose block, couldn't breathe, blockage in the air passages, children cry, weep, kick in the night. Especially these symptoms are observed in the night. So sambucus is one of remedy which has a very good hold in the children. Likewise, Senega is a very good remedy in the old age people. అంటే మిగతా వాళ్ళకి వేయకండి అని కాదు. The idea where it has so much affinity and where many doctors shared their clinical experiences with this remedy during especially in the old people. And along with the respiratory disorders, చాలా రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యూకస్ ఎక్కువగా ఉంటుంది. మ్యూకస్ సెనెగాలో చాలా వరకు వైట్ ఆర్ గ్రే కలర్డ్ మ్యూకస్. సో మనకి టెక్స్ట్లో ఎల్లో మ్యూకస్ లో కూడా సెనెగా గుడ్ హోల్డ్ ఉంటుందని రాశారు. బట్ నా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో వెన్ ద మ్యూకస్ is of white and grey color, Senega serves a very good remedy, and that too in old people. Or with the idea of recovering from some acute illness. Suppose జ్వరం వచ్చింది, సో బ్రయోనియా ఇచ్చారు, జ్వరం తగ్గిపోయింది, అక్కడి నుంచి దగ్గు కఫం స్లాష్మో, ఎంత KS6X ఇచ్చాం, బ్రయోనియా 200 ఇచ్చాం, లేదు బ్రయోనియాకి కొంచెం ఫాలో అప్గా యాంటీమయాస్మెటిక్ ఇవ్వాలి అని చెప్పి అల్యూమినా ఇచ్చాం, లేదా సల్ఫర్ ఇచ్చాం. సో ఎన్ని మనం మెడిసిన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఫ్లమ్ రికవర్ అవ్వటం లేదు, లాట్ ఆఫ్ కఫం ఉండిపోతుంది. Then Senega mother tincture daily 3 times a day will have a very good result. సో ఇలా మనం చూసుకుంటూ ఉండాలి. సెనెగా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి క్లినికల్ యూసెస్ ఒకటి ఓల్డ్ ఏజ్లోను, రెండవది ఒక అక్యూట్ ఇల్నెస్ వచ్చి ఫీవర్ కానీ ఇంకోటి కానీ తగ్గిపోయి ఆ తర్వాత ఫ్లమ్ కట్ అవ్వట్లేదు. వీ కెనాట్ గివ్ బ్రయోనియా టూ ఆఫెన్, వీ కెనాట్ ప్రిస్క్రైబ్ పాలిక్రస్ డైలీ బేసిస్. సో రెమెడీ అనేటువంటి తాలూకు డెప్త్ కూడా రిపిటేషన్ దగ్గర మనం చూసుకుంటూ ఉంటాం. సో వాట్ సార్ట్ ఆఫ్ ఎ రెమెడీ వీఆర్ గివింగ్ and what sort of repetition we are doing with that remedy. So higher the affinity of a particular remedy, or higher the clinical provings, higher the clinical experience, more caution should be taken in repetition. Lecasis అస్తమానం వేయకూడదు. ఇండికేషన్స్ ఉన్నా సరే క్రోటారస్ వేయకూడదు. స్ట్రమోనియం జాగ్రత్తగా ఉండాలి.
కాలోఫిలం వేయచ్చు. సెపియా వేయకూడదు. బ్రయోనియా వేయకూడదు. స్పాంజియా వేయచ్చు. సో అది హోమియోపతిక్ రెమెడీ అయినా లేదా మనం దాని మదర్ టించర్లో మాత్రమే ఇస్తున్నా, a little bit caution should be taken when we are repeating the remedy and when we are using that particular remedy in higher potencies. అట్లాగే దాని తాలూకు ప్రూవింగ్స్ ఎలా ఉన్నాయి అది కూడా చూసుకుంటూ ఉంటారు. పియోనియా అఫిషియనిస్ రిపీట్ చేసుకోవచ్చు. సింఫైటమ్ రిపీట్ చేసుకోవచ్చు. క్యాల్కేరియా కార్బ్ రిపీట్ చేయకూడదు. సో అట్లా అనమాట. ఒక రెమెడీ తాలూకు ప్రూవింగ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లోంచి మైండ్ సిమ్టమ్స్ ఎంతవరకు వచ్చాయి, దాని తాలూకు క్లినికల్ యూసేజ్ పెద్దవాళ్ళు ఎలా చెప్పుకున్నారు, దాని డ్యూరేషన్ ఆఫ్ ఏ యాక్షన్ మనకి గిబ్సన్ మిల్లర్ గారు ఎట్లా ఇచ్చున్నారు, సో వాటి తాలూకు కాంప్లిమెంటరీ రెమెడీస్ ఏంటి, all play a huge role in clinical practice. So another clinical usage of Senega along with respiratory disorders is in eye issues or eye problems. Eye strain, eyes burning, eyes aching. రాత్రంతా కంప్యూటర్ చూశారు, ఏదో సినిమా పెట్టుకుని ల్యాప్టాప్లో, టూ మచ్ స్క్రీన్ స్పేస్, లేదు మొబైల్లో చూశారు, కళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి, మంటలెక్కిపోతున్నాయి. సెనిగా ఈజ్ ఆఫ్ ఎ గ్రేట్ యూజ్ in these sort of complaints. Especially these sort, and also with those people who have cognitive issues. చాలా రోజుల నుంచి మిషన్లో సూది ఎక్కిస్తారు, ఈ మధ్య ఎక్కించలేకపోతున్నాను, కనపట్లేదు, went to ophthalmologist, ఈ మధ్య వచ్చిన కేసు. సో స్పెట్స్ ఇచ్చారు, స్పెట్స్ పెట్టుకుంటే మిగతా చూపంతా బాగానే ఉంది కానీ సూది ఎక్కించలేకపోతున్నారు. అరౌండ్ 60-65 ఉంటాయి ఆవిడకి. ఒక 30 years నుంచి పెద్దగా కాదు, ఇంట్లో వాళ్ళకైనా సరే కుట్టుకుంటూ ఉంటాను, కుట్టు మిషన్. ఓ 30 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను ఈ పని. ఇప్పుడు అందులో సూదిలో ఆ మిషన్ దగ్గర ఉండేటువంటి ఆ సూదిలోకి దారం ఎక్కించలేకపోతున్నాను. Senega 6 in 6 potency has cured her with this idea of not able to send the thread in the needle. ఎలా ఉంది ఆఫ్టర్ 1 month? వెరీ గుడ్. స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు ఐ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదు. బట్ మీ మెడిసిన్స్ వాడాక వాట్ ఈస్ ద రెమెడీ? సెనెగా ఇన్ 6 potency. So these are the clinical uses of Senega. And one more thing, ఇందాక చెప్పాను, సెనెగా acute illness after some acute fevers కానీ లేదా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైసీమా, రెస్పిరేటరీ ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్, వీటిల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సెనెగా మేజర్ క్లినికల్ యూసేజ్ సిమ్టమ్ ఏంటంటే, మ్యూకస్ ఉంటుంది కానీ కఫం ఉందండి, అంతా కఫం పట్టింది, శ్లేష్మం పట్టింది, బట్ దెర్ ఈజ్ ఎ డిఫికల్టీ ఇన్ డ్రాయింగ్ ద మ్యూకస్.
అది సెనెగా తాలూకు చీఫ్ ఇండికేషన్. సెనెగాలో ఉండే ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే దెర్ ఈస్ ఎ డిఫికల్టీ ఇన్ డ్రాయింగ్ ద మ్యూకస్. క్యాలీబైక్లో మ్యూకస్ ఇంకా 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 వస్తూనే ఉంటుంది. మీరు ఎంత తీస్తుంటే అంత మ్యూకస్ వస్తుంది. ముక్కు చీపితే ఇంత కఫం పడుతుంది, గొంతులోంచి కఫం పడుతుంది. సో మచ్ మ్యూకస్. అండ్ కాకస్ క్యాక్టై అయితే మ్యూకస్ వామిట్ అయిపోతుంది, దగ్గొచ్చి మ్యూకస్ వామిటింగ్ అవుతాయి కాకస్ క్యాక్టై. సో దేర్ ఆర్ సమ్ రెమెడీస్ వేర్ దేర్ హ్యాస్ దిస్ ఎబిలిటీ ఆఫ్ లంగ్, the activity of lung muscles, the movement of lung muscles, where the lung is able enough to throw the mucus on the outer side. And there are some remedies where the lungs has so much issue and they cannot throw the mucus. The weakness is more in the lungs. అదే మనకి స్టానం మెటాలికంలో చెప్తారు. వీక్నెస్ ఆఫ్ చెస్ట్, స్వీట్ అండ్ సాల్టీ ఎక్స్పెక్టరేషన్. కొండ గుర్తులు అలా పెట్టుకోకూడదు హోమియోపతిలో. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే. వాట్ ఈస్ కాజింగ్ స్టానం మెట్ సో మచ్ ఇష్యూస్? As it is found on the right side of periodic table, there is so much weakness either in the respiratory system or in the locomotor system or in the skeletal system. Anywhere you can see a person getting more and more weak, and there is loss of this ability to express the symptomatology. Vital force gets so much exhausted in these sort of remedies. When you find the crux, the nucleus of a remedy, you can apply it anywhere. The application part will become very easy. So sternum has a major role in old people because so much symptoms in the sternum are associated with this sort of draining, this sort of energy loss, this sort of weakness, this sort of exhaustion in any system. Mostly it is used in the respiratory system, but you cannot deny the usage of sternum in other systems if you find the general idea of sternum. Likewise, the Senega people has so much issues in any of the clinical picture with the idea of not able to cut off the mucus, not able to detach the mucus. There is mucus, but they are not able to throw the mucus out. The mucus is so much tough and it causes respiratory problems. It causes shortness of breath. So that is the idea of a Senega. So we move to the next remedy, Strophanthus. Strophanthus చెప్పావా జ్ఞాని మొన్న? లేదన్నా. Okay. So Strophanthus is a very good remedy which comes from the Apocynaceae family of Gentiales order, from the 6th subclass Asteridae. And Strophanthus is a very good remedy in mother tincture in cardiac issues which are associated with
డ్రాప్సీస్. మనం ఎడోనిస్ వేర్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ డ్రాప్సికల్ కండిషన్స్ తర్వాత ట్రిబ్యులెస్టర్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. డ్రాప్సికల్ కండిషన్స్ కాళ్ళు వాపులు, చేతులు వాపులు, లేదా శరీరం అంతా నీరు పట్టినట్టు అయిపోతుంది. మనకి వాపులు ఉంటే చాలు మనం వేసేద్దాం అనుకుంటున్నాం. దేనితో అసోసియేట్ అవుతుంది అది చూడాలి. యూజువల్గా ఈ కార్డియాక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు స్ట్రోఫాంథస్ లో ఎనీమియా కూడా ఉంటుంది. రక్తహీనత ఉంటుంది, రక్తం తగ్గిపోతూ ఉంటుంది, వాపులు పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పాల్పిటేషన్ కనబడుతూ ఉంటుంది. ఆల్ సార్ట్స్ ఆఫ్ కార్డియాక్ కండిషన్స్. కార్డియాక్ కండిషన్స్ ఏ రకమైన కార్డియాక్ కండిషన్స్ లోనైనా వేర్ వి ఫైండ్ డ్రాప్సీస్ యాజ్ ఎ ప్రామినెంట్, then strophanthus should be thought of. Especially strophanthus comes to the picture when people are smokers. Strophanthus స్మోకర్స్ లేదా ఆల్కహాలిజంతో అసోసియేట్ అయినటువంటి లంగ్ డిజార్డర్స్లో ఆ మంచి పాయింట్ దొరికిందండి. ఇక నుంచి ఎవడన్నా సిగరెట్ కాల్చి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇంకా మనం స్ట్రోఫాంథస్ ఇచ్చే అలా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ మనకి స్ట్రోఫాంథస్లో కనిపించేవి కార్డియాక్ ఇష్యూస్లో కానీ రెస్పిరేటరీ ఇష్యూస్లో కానీ, ముఖ్యంగా కార్డియాక్ ఇష్యూస్ స్మోకర్స్లో కనిపించేవి. మనకి కొన్ని వెరీ గుడ్ రెమెడీస్ ఉన్నాయి స్మోకర్స్ నుంచి. లొబీలియా ఇన్ఫ్లాటా ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ ఇండియన్ టొబాకో. అది కూడా ఈ రెస్పిరేటరీ కండిషన్స్, ఆయాసం, దగ్గు, కఫం, 10 ఏళ్ల వయసు నుంచి చుట్ట తాగడం మొదలెట్టాడు. So Lobelia inflata serves a very good if we find these symptoms. ఇంకొకటి ఏంటంటే లోబీలియా ఇన్ఫ్లేటాలో చిత్రమైన సిమ్టమ్, వాడు చుట్ట కాలుస్తాడు కానీ వాడికి ఎవడైనా చుట్ట కాలుస్తున్నా లేదా సిగరెట్ కాలుస్తున్నా వాసన వీడికి పడదు. అది కూడా ఉంటుంది లోబీలియాలో. వాడు తాగుతాడు మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే లోబీలియాలో జనరల్గా మనకి ఆకలి పోతుంది లేదా ఇండైజేషన్, ఫ్రీక్వెంట్ ఇండైజేషన్ వస్తుంటుంది ఈ స్మోకర్స్లో. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చాలా 20 ఏళ్ళ నుంచి తాగాడు, ఇంకా అక్కడి నుంచి వాడికి డిస్పెప్సియా అంటాడు, లేదా ఇండైజేషన్ లేదా ఎనరోక్సియా నెర్వోజా, ఆకలే వేయదు, ప్లస్ రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్. ఎక్స్రే తీస్తే బూట్ షేప్డ్ ఆర్ట్ ఉందంటారు, ఎంఫైసిమా అంటారు. లోబీలియా digestive symptoms along with the respiratory symptoms in smokers. Strophanthus, cardiac issues in smokers with dropsies. Even Strophanthus, if we can get a deep picture
with a good understanding of the whole person, especially using sensation method, Strophanthus, I think, is a very good remedy for all sorts of heart conditions. నా ఐడియా అండి అది. అంటే ఎగ్జాంపుల్, ఓ కరోనరీ ఆర్టరీ బ్లాక్ అయిపోయింది, ఒకటి బ్లాక్ అయిపోయింది, ఇంకొకటి 70% బ్లాక్ ఉంది అన్నాడు అనుకుందాం. నేను ఏం చెయ్యాలి? చెప్పలేమండి, మీరు ఈ మందులు వాడండి అంటాడు వాళ్ళు, ఇంగ్లీష్ డాక్టర్స్. రోజువాస్టినో ఎటోర్వాస్టినో ఇలాంటి రెమెడీస్ ఇస్తారు, చెప్పలేమని ఎంతవరకు రికవర్ అవుతుందో అంటారు. ఇన్ such sort of conditions, our homeopathic remedies will do very good, but not in mother tinctures. Strophanthus, Crataegus, Adonisware, Arjuna, Madhi Chettu. So all has a very good base and foundation to serve as very good remedies in heart conditions, but not has sufficient clinical proving. Problem అక్కడ వచ్చింది. సో సిమ్టమ్స్ ప్రిడామినెంట్ గా లేకపోవడం చేత except some remedies, people resorting to use these remedies as in mother tincture form. But the days will come, hope at least, that we can use these remedies in their wider spectrum, dig deep into the case, understand the person as a whole, which energy pattern is suitable, which energy pattern is found in these remedies, which energy pattern is found in the patients, match them, and these sort of remedies, this Strophanthus, Adonisware, etc., will serve as a very good remedies even in potencies, if we begin to understand the energy pattern in the remedy and energy pattern in the patient. చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి మనం. సో ఎనీవే, దీస్ ఆర్ ద రెమెడీస్ విచ్ ఆర్ యూజ్డ్ టు మచ్ ఎఫిషియన్సీ in the cardio conditions, cardiac conditions, cardiovascular disorders, edemas, dropsies, palpitation of heart, valvular troubles, సో అంత ఎఫినిటీ లేనప్పటికీ Strophanthus is also a good remedy for valvular troubles. But there are other remedies, but Strophanthus also is a good remedy. చెప్పుకుంటాం మన నెక్స్ట్ రెమెడీస్ లో వస్తాయి. వాల్వులార్ ట్రబుల్స్, స్పాంజియా, నాజా, such sort of remedies has a very good affinity. Larocerosis, mitral regurgitation, tricuspid regurgitation. Especially these Strophanthus has a very good record on striped muscles. Not only cardiac muscles, all sort of muscles. Okay. So next we move to the Senna mother tincture. Senna. So the botanical name is Cassia.
which again comes from Fabaceae, Fabales అండ్ రోజిడియా. చెప్పాను కదా, మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీరు చూసినట్టయితే చాలా రెమెడీస్ మనం తీసుకున్న చదువుకునే మదర్ టించర్స్ ఈ ఫ్యాబేసియే ఫ్యామిలీ లేదా లెగ్యూమినేసియే ఫ్యామిలీ ఆఫ్ ద 5th సబ్ క్లాస్ రోజిడియాకి చెంది ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే సో మచ్ థింగ్ ఈస్ దేర్ హియర్ టు కాజ్ ద బ్రెత్లెస్నెస్, టు cause the shortness of breath, to cause the dyspnea, to cause the idea of constriction, the idea of congestion, the idea of danger, the idea of coming out, the idea of moving out, the idea of becoming restless. So many things are associated with the energy pattern in the 5th subclass. ఒకసారి స్పెల్లింగ్ చెప్పరండి. ఏదండి? స్పెల్లింగ్ చెప్పండి. సెన్నా, SENNA. సెన్నా. కేషియా, CASSIA, కేషియా. కేషియా ఏ. Senna is used for constipation. ఈ మదర్ టించర్ లో ఇచ్చేవాళ్ళు కూడా సెన్నాని ఎక్కువగా కాన్స్టిపేషన్స్ లో ఇస్తూ ఉంటారు. సో మనం ఇందాకనే చెప్పుకున్నాం, కొన్ని రెమెడీస్ కొంత పీరియడ్ ఆఫ్ టైంలో వాడతాం, కొంత పీరియడ్ ఆఫ్ టైంలో, ఓల్డ్ ఏజ్లో కొన్ని, అడల్ట్హుడ్లో కొన్ని, ప్యూబర్టీలో కొన్ని, ఇన్ఫాన్సీలో కొన్ని అని. ఏ రెమెడీ చెప్పుకున్నాం? ఇన్ఫాన్సీలో వాడేది, చిల్డ్రన్లో వాడే రెమెడీ ఏది? ఇందాక ఇవాళ చెప్పుకున్నది. ఇవాళ చెప్పుకున్నది శాంబుకస్. శాంబుకస్. సో అగైన్ ఈ రెమెడీ కూడా మనకి చిల్డ్రన్ లో వాడేటువంటి ఏ వెరీ గుడ్ రెమెడీ, చాలా మంచి రెమెడీ. ఎస్పెషల్లీ ఇన్ఫాంటైల్ కాలింగ్స్. సడన్ గా రాత్రి లేచి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది. పాపం వాడు చెప్పలేరు, ఎందుకు ఏడుస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక 2-3 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు సరిగ్గా. దట్ ఈస్ ద వేర్ సెన్నా హ్యాస్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్ ఈవెన్ ఇన్ పొటెన్సీస్ ఆల్సో. ఎందుకు ఇలా జరుగుతుందండి? ఎందుకంటే డైట్ గురించి మదర్స్కి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సరైన అవగాహన ఉండదు. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మదర్ చాలా పచ్చం చేయాలి. పిల్లలకి పాలిస్తున్నాం, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ లో పెద్ద స్ట్రగుల్ ఇది. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దే కెనాట్ కీప్ దేర్ మౌత్ ఎసైడ్. ఓ పక్క నుంచి పాలిస్తూనే ఉంటారు, ఓ పక్క నుంచి వాళ్ళు తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు. తినకూడదు. మిల్క్ ఇస్తున్నప్పుడు మదర్ ఖచ్చితంగా పచ్చం చేయాలి. నాన్ వెజ్ తినకూడదు, ఓవర్ హీట్ చేసే ఐటమ్స్ తినకూడదు, బజ్జీలు, పానీపూరి, మసాలా పూరి తినకూడదు డ్యూరింగ్ ఫీడింగ్ ద బేబీ. ఎనీ సార్ట్ ఆఫ్
trouble here will reflect on the baby's health. ఉదాహరణకి తల్లి శుభ్రంగా ఆదివారం మీట్ కొట్టేసింది, మండే నుంచి చైల్డ్ సడన్ గా రాత్రి లేచి ఏడవడం మొదలెడుతున్నాడు. ఏమైంది? వేడి చేసింది. మదర్ మిల్క్ బేబీలోకి ఎంటర్ అవటం వల్ల ఓవర్ హీట్ చేసేసింది. సపోజ్ కొంతమందిలో వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి, లక్కీ అలా అయితే అట్లీస్ట్ వైటల్ ఫోర్స్, డైనమిక్ ఫోర్స్ ఆ పాయిజన్ ని బయటికి పంపించడానికి దానికి శక్తి ఉంది. ఒక 1 or 2 వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయితే వాళ్ళు సెట్ అయిపోతారు. అవ్వలేదు, దెన్ వీ కెన్ గో ఫర్ నక్స్వామిక, యాంటిమ్ క్రూడ్, మెర్క్సాల్, సచ్ రెమెడీస్. వాటికన్నా ఇబ్బంది అయినటువంటిది ఈ కండిషన్. పిల్లలు రాత్రిపూట లేచి ఏడుస్తుంటారు, ఎందుకో తెలియదు. కాలిక్ అంటాడు, ఇన్ఫాంటైల్ కాలిక్. ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్ విత్ కాన్స్టిపేషన్. ఈ ట్రయో గుర్తుపెట్టుకోవాలి. టు ప్రిస్క్రైబ్ సెన్నా, కేషియా. అయితే ఇందులో కొంత మయాజ్మేటిక్ రోల్ కూడా ఉంటుంది. సపోజ్ ఈ పిల్లలు కంజెనిటల్ గా ఏదైనా మయాజం కి చెందిన వాళ్ళు అనుకుందాం, ట్యూబర్క్యులర్ మయాజం చిల్డ్రన్ కానీ లేదా సైకోటిక్ మయాజం చిల్డ్రన్ కానీ, మీరు సెన్నా ఇచ్చినా కూడా తాత్కాలికంగా తగ్గుతుంది తప్ప మళ్ళీ వచ్చేస్తుంది. ప్రిస్క్రైబింగ్ లో ఇది ఒక కీ రోల్. పేషెంట్ ఏ ఫేసెట్ లో మన దగ్గరకు వచ్చాడు, ఏ టైం పీరియడ్ లో వచ్చాడు, ఎక్యూట్ ఎగ్జాబరేషన్ ఆఫ్ ఎ క్రానిక్ డిసీజ్ లో వచ్చాడా, లేదా క్రానిసిటీ, క్రానిక్ కండిషన్ లోనే మనకి కేసు ఇచ్చాడా, అది కూడా చూడాలి. సపోజ్ అత్తగారు తిట్టారు, పొద్దున్న అయ్యేసరికి తలపోటు లేదా కడుపు నొప్పి, సరిగ్గా నీకు ఫోన్ వచ్చింది, ఏమైంది? నిన్న మదర్ ఇండా అబ్యూజ్ చేశారు, అప్పటి నుంచి తలపోటు, కడుపు నొప్పి. ఏమి ఇస్తారండి? వాట్ ఈస్ ద రెమెడీ? హలో, కోలోసిన్. వెరీ గుడ్. ఎందుకు స్టాఫిసైక్రా ఇవ్వకూడదు అక్కడ? అక్యూట్ కండిషన్. వెరీ గుడ్ జ్ఞాని. సో ఏ ఫేజ్ లో మన దగ్గరకు వచ్చాడు, ఇది క్లినికల్ ప్రిస్క్రైబింగ్ లో ఒక అద్భుతమైన కళ. మొన్న ఒక రోజు సడన్ గా ఒక ఆయన ఫోన్ చేశాడు, బస్సులో వెళ్తున్నాడు, సడన్ గా హార్న్ కొట్టాడు, ఈ నిద్రపోయాడు. సడన్ గట్టి హార్న్ కొట్టేసరికి ఉలిక్కి పడి లేచాడు. అప్పటి నుంచి తలపోటు వచ్చింది. సరే తగ్గిపోతుందేమో అనుకున్నాడు, ఇంటికి వచ్చాడు, వేడి నీళ్ళతో స్నానం చేశాడు, తలకు గుడ్డ కట్టుకున్నాడు, ఏదో ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసాడు. 1 hour అయింది, 1.5 hour అయింది, తగ్గట్లేదు. ఏం చేయాలి? ఏం రెమెడీ వేస్తారు? హలో హలో, ఏం రెమెడీ ఇస్తారు? బ్రయోనియా. ఇంకా హలో చెప్పండి, తప్పైనా పర్వాలేదు.
నేనేం ఎగ్జామినర్ కాదు, మార్కులేం కోసేను. హలో, బెలడోనా. ఇంకా ఎందుకు ఇక్కడ కేసు తీసుకోకూడదు? మీరు ఆగండి, మేము కేసు తీసుకుంటాం, సెన్సేషన్ మెథడ్ ఉంది మాకు, దాంట్లో మా గురువు గారు ఇలా అడగమన్నారు, ఇన్ విచ్ వే ఈ హెడేక్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనే క్వశ్చన్ ఉంది మాకు. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్. అది ఫస్ట్ సైంటిఫిక్ పాజ్ ఇవ్వాలి, తర్వాత ఏమో అనాలి, తర్వాత ఏమో ఇది అడగాలి. కేసు ఆ కండిషన్లో లేదు, ఫస్ట్ అది నోటీస్ చేయాలి మనం. సో ఇమీడియట్గా సడన్గా నిద్రపోయాడు, హారన్ కొట్టాడు, ఉలిక్కి పడ్డాడు, దాంతో గుండె దాడి వచ్చింది, తలపోటు పోలే. ఎక్కువ నైట్ 30 ఒకటే డోసు, 10 నిమిషాల్లో నిద్రపోయాడు పేషెంట్. సో ఆ హార్ట్ తెలియదు. సో సెన్నా ట్యూబర్క్యులర్ మయాజం ఉన్నటువంటి వాళ్ళల్లో హెల్ప్ చేయదు. ఇన్ఫాంటైల్ కోలిక్ అయినప్పటికీ కూడా, లేదా 1 లేదా 2 రోజులు ఏమైనా హోల్డ్ చేయొచ్చు, కానీ మనం మెయిన్ రెమెడీ కనుక్కోవాలి. ఇలా రాత్రిపూట ఏడిచే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి జలాప రాత్రి తీవ్రంగా ఏడుస్తాడు, ఒళ్ళు విరుపులు, ఇలా స్ట్రెచ్ అయిపోతూ ఉంటాడు, కాస్త చేతుల్లో ఉండడు, పగల బానే పడుకుంటాడు, రాత్రంతా ఏడుపు, తెక్క, పేచి, పగల పడుకుంటాడు. జలాపాలో ఉంటుంది. లైకోపోడియం వాడు రివర్స్. క్యామమిల్లా వాళ్ళు, క్యామమిల్లా చిల్డ్రన్ ఈ కడుపు నొప్పి, తెక్క పేచీలు, టైం ఉండదు, ఏ టైం అయినా ఉంటుంది. అస్తమాను ఎత్తుకోమంటారు, ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సరే ఎత్తుకుని నువ్వు ఆగావనుకోండి, టప్పన కొడతాడు గోప మీద. అది క్యామెల్. ఎత్తుకున్న తర్వాత క్యామెల్లా బేబీని మనం ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎక్కడైనా ఆగామనుకోండి, వాడు ఇలా లేచి పట్టుకుని వాడు కొడతాడు, వాళ్ళ నాన్ననో అమ్మనో. అది క్యామెల్. సెనాలో ఈ వైలెన్స్ అంతా ఉంటుంది, కొంచెం స్ట్రైకింగ్, అది సినాలో కూడా ఉంటుంది. బట్ సినాలో ఏ కాన్స్టెంట్ వైనింగ్ ఉంటుంది. అస్తమానం అలా నస కింద ఉంటుంది సినాలో. సో అఫ్కోర్స్ ఈ హోమియోపతిక్ రెమెడీస్ అనుకోండి, సెన్నా హోమియోపతికల్గా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్లో, వేర్ దెర్ ఈస్ కాన్స్టిపేషన్, వేర్ దెర్ ఈస్ నైట్ కాలిక్స్, రాత్రులు సడన్గా లేచి ఆడవడం, సెన్న వాడతారు వాళ్ళకి. కానీ ఇందాక నేను చెప్పుకున్నట్టు ఏ ఫేజ్లో వచ్చాడో చూడండి. వాడి కనుక ఎక్యూట్గా ఉంటే డెఫినెట్గా ఇవ్వండి సెన్న. కానీ సెన్న, జలాప, సినా, క్యామమిల్లా, ఈ పర్టిక్యులర్ రెమెడీస్ ఆ కేసు క్యూర్ చెయ్యలేవు. క్యామమిల్లా కొంతవరకు చేయొచ్చేమో, కానీ ఖచ్చితంగా యాంటీ మయాస్మెటిక్ రెమెడీ వేయాల్సిందే. లైకోపోడియం అయితే అదే క్యూర్ చేసేసుకుంటుంది. ఎక్యూట్లో కూడా ఇండికేట్ అయితే ఇంకా క్రానిక్ కూడా లైకోపోడియమే, చూసుకోక్కర్లే. కానీ మిగతా ఈ బ్యాచ్ ఉంటే, సెన్నా కానీ, జలాపా కానీ, సినా కానీ, ఇవి ఖచ్చితంగా కేసును క్యూర్ చేయవు. ఫాలో అప్ రెమెడీ నువ్వు సిద్ధం చేసుకోవాలి. యూజువల్గా వీటికి ఫాలో అప్ ట్యూబర్క్యులర్. యూజువల్గా కొన్ని కేసుల్లో
సో ది గ్రేట్ ఈవీఎం ఆచార్య గారు చెప్పారు, కొన్ని కేసెస్లో సినాకి క్రానిక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, సోరినం ఈజ్ వన్ ఆఫ్ ద క్రానిక్స్ ఆఫ్ సినా. సోరినం కానీ, లైకోపోడియం కానీ, సిలికా కానీ, సైలీషియా కానీ మనకి సినా క్రానిక్స్గా ఉపయోగపడుతుంది అని చెప్పారు బుజ్జి గారు మనకి. సో అది కూడా మీరు గమనించుకుని పక్కన ఉంచుకుంటూ ఉండాలి. ఫేజ్ ఏంటి, ఆ ఫేజ్లో ఎంతవరకు చేసాం, ఇది మదర్ టించర్ ఫామా, 6 ఫామా, 30 పొటెన్సియా, ఏది ఎప్లికబుల్, దేంతో రిస్క్ లేకుండా ఉంటుంది. ఒకవేళ మయాస్మెటిక్ పేషెంట్ అయితే ఇవి ఖచ్చితంగా క్యూర్ చేయవు కాబట్టి నెక్స్ట్ వేసే రెమెడీని మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది మనకి సెన్నా గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకొకడు ఉన్నాడు సిప్రిపీడియం. సిప్రిపీడియం అనేటువంటి రెమెడీ పగలు పడుకుంటారు, రాత్రి కరెక్ట్గా 10:30-11ంటికి లేస్తారు, ఆడమంటారు, రండి నాతో ఆడండి అంటాడు. విపరీతమైన యాక్టివ్గా ఉంటారు, మామూలు యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్ అయిపోతారు నైట్లో. మామూలుగా కూడా వాడు డేలో యాక్టివ్గా ఉంటాడు సిప్రిపీడియం వాడు, నైట్ ఇంకా యాక్టివ్గా ఉంటాడు. కానీ ఈ రకమైనటువంటి నైట్ యాక్టివిటీ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి మంచిది కాదు, నెగిటివ్ అది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా మనకు అదే చెప్తారు, ఎ గుడ్ స్లీప్ ఎట్ ఐడియల్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. లాజికల్ థింకింగ్, రీజనింగ్ థింకింగ్ ఇవన్నీ సక్రమంగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఉండకూడదు. అఫ్ కోర్స్ అది ఎందుకు వస్తుంది అది వేరే విషయం, అది వాళ్ళు సైకాలజీలో లేనిది, అది మయాజం వల్ల వస్తుంది. సో సిప్రిపీడియం ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ట్యూబర్క్యులర్ రెమెడీ. సో పెద్దవాళ్ళు యాంటీ మయాస్మెటిక్ రెమెడీగా దాన్ని ఇవ్వలేదు, కానీ ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు క్యూర్ ద మయాజం. సిప్రిపీడియం వెన్ ఇండికేటెడ్ చెప్పాను కదా, నైట్ యాక్టివిటీ టాప్ నాచ్లో ఉంటుంది, లేచి ఆడుకుందాం అంటారు, అప్పుడు బాల్స్ వేస్తాడు, దా క్యాచ్ ఆడదాం అంటాడు. ముఖ్యంగా ఈ 5-6 months నుంచి 2-3 years ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఎర్లీ చైల్డ్హుడ్, దట్ ఈస్ ద ఐడియల్ పీరియడ్ ఫర్ సిప్రిపీడియం. సిప్రిపీడియం వేస్తేనే తగ్గుతుంది అలాంటి కేసెస్. ఓకే, సో we will stop here. 7 అయింది. ఎనీ డౌట్స్ చెప్పరా సార్? చెప్పండి. చెప్పండి రాజేంద్ర గారు. చెప్పరా స్పెల్లింగా CYPRE PEDIUM. Sir, namaskaram, sir. Namaste, sir. Sir, please kindly compare Senega and Ruta in ophthalmic cases, sir. Senega and Ruta in ophthalmic cases, sir. Oh, ophthalmic cases. Very good, sir. మంచి ప్రశ్న. సెనెగా, రోటా, ఆర్జెంటమ్ నైట్రికమ్ ఈ 3 ట్రయో మనకి ఆప్థాల్మిక్ కేసెస్లో. థ్యాంక్ యూ సార్, మర్చిపోయినా కంపారిజన్. సెనెగా, రోటా అండ్ ఆర్జెంటమ్ నైట్రికమ్ ముగ్గురికి కూడా ఈ ఎక్కువ ఐ వర్క్ చేయటం వల్ల వచ్చే అకామిడేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. అయితే సెనెగా, రోటాలో పేషెంట్స్ చిల్లి పేషెంట్స్, చలి పడదు.
ఆర్జెంటన్ నైట్రికంలో వాడికి హార్ట్ పేషెంట్, వాడికి చల్లదనం కావాలి. సో ఏ మాత్రం వాతావరణం మార్పులున్నా, ఐదర్ ఐ సిమ్టమ్స్ ఉంటే ఐ సిమ్టమ్స్, ఒకవేళ ఐ సిమ్టమ్స్తో ఆ ఎఫినిటీ లేకపోతే ఇన్ జనరల్ పేషెంట్ కోల్డ్కి ఎగ్రివేట్ అయిపోతాడు. సెనెగాలో, రోటాలో. ఆర్జెంటన్ నైట్రికంలో మాత్రం వాడు దీంతో ఎగ్రివేట్ అవ్వడం. వాడు చల్లదనంతో ఇష్యూ కాదు, వాడికి చల్లదనం కావాలి, వేడి పడదు. ఇది మనకి ఐ ప్రాబ్లమ్స్లో ఉండేటువంటి జనరల్ మొడాలిటీని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఒక్కటాంతోనే మనం డిఫరెన్షియేట్ చేయలేము. ఇక రెండోది సెనెగా అండ్ రోటా, రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అయితే రోటాలో కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. సెనెగాలో పెయిన్ అంత ప్రామినెంట్ కాదు, ఉంటుంది సెనెగాలో కూడా కొంత ఏకింగ్ ఉంటుంది, ఏకింగ్ బర్నింగ్ ఉంటుంది, కానీ రోటాలో పెయిన్ ఎక్కువ ఉంటుంది. రోటా మోర్ దాని ఐడియా ఎప్పుడు ఆ లెగమెంట్స్, ఆ టెండాన్స్, వాటి మీద దానికి విపరీతమైన నేచర్, ఎఫినిటీ, దాని క్లినికల్ యూజ్. అందుకని రోటా వాడికి ఈ ఐస్ తిప్పుతూ ఉంటారు కదా, ఇలా 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 అంటారు. లేదు, దాన్ని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ లిగమెంట్ యూసేజ్ కానీ టెండాన్ యూసేజ్ కానీ పెరుగుతున్న కొద్దీ రోటాలో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. రెండోది రోటాలో ప్రాబ్లమ్స్ ఐతో ఆగవు, ఐలో స్టార్ట్ అయినా అది హెడేక్గా కూడా మారుతూ ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్. రోటాలో తలపోటు వస్తూ ఉంటుంది వాడికి, రోటా వాళ్ళకి, విచ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ సెనెగా. సెనెగాలో కళ్ళు ఇబ్బంది పడతాయి, కళ్ళు కొంచెం నొప్పి ఉంటాయి సెనెగాలో కూడా, కానీ అంత ప్రామినెన్సీ ఉండదు. సెనెగా ఇష్యూ ఎంతసేపు ఆ అకామిడేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. కానీ రోటా బీయింగ్ ఏ పాలిక్రస్ట్ ఏమవుతుందంటే అది అక్కడతో ఆగకుండా అది ఐతో పాటు ఐ చుట్టూ ఉన్న ఫేస్ ఇష్యూస్, అదే అండ్ ఆల్సో హెడ్ సిమ్టమ్స్, అలా అది ఇంకా ఎక్స్టెండ్ అయిపోతుంది రోటా. అది ఒక ఇన్ ఏ వే మనకి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది మీరు అడిగింది కూడా మంచి క్వశ్చన్. బుజ్జి గారు కూడా కొన్నిసార్లు ఏం చేశారంటే రోటా పొటెన్సీలో ఇచ్చేవారు, ఎందుకంటే అది పాలిక్రెస్ట్ కదా, రోటా ఎఫినిటీ ఎక్కువ ఉంది, ప్రూవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సెనెగా మదర్ టీచర్ పెట్టారు, అలా కూడా ఇస్తారు కొంతమంది. ఓకే, వాసుదేవ్ సార్. వాసుదేవ్ అండి. ఓకే, షెల్ వి కన్క్లూడ్? ఇంకెవరికి లేవు కదా డౌట్స్? గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.